31వ రాజ్యాంగ సవరణ బిల్లు అడ్డుకుంటే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావని, విపక్షాలు బిల్లును అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు టీడీపీ నేత కావాలి గ్రీష్మ. సుప్రీంకోర్టు జడ్జిని పెట్టి ప్రతి ఉమెన్ బిల్ పాస్ అవ్వాలంటే డీలిమిటేషన్ బిల్ పాస్ అవ్వాలి. డీలిమిటేషన్ బిల్ రావాలి అంటే కూడా దానికి ఒక కమిటీ వేసి ఆ డీలిమిటేషన్ కమిటీకి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని పెట్టి ప్రతి రాష్ట్రం నుంచి 10 మెంబర్ కమిటీ తీసుకొని వీటన్నిటిది ఒక ప్రణాళికతోటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యి అన్ని ప్రోటోకాల్ చేసి డీలిమిటేషన్ బిల్ అనేది పెడతారు. అవంతా క్లియర్ కమిటీ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మహిళా అభ్యున్నతి కానీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జరిగితేనే, చట్టసభల్లోని మహిళలు ఎక్కువ మంది ఉంటేనే రాష్ట్రం కానీ దేశం కానీ ముందంజలో ఉంటుంది. అంతేగాని ఎవరెవరైతే ఈ ఉమెన్ బిల్ కి అగెయిన్స్ట్ గా మాట్లాడుతున్నారో, ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు మహిళా ద్రోహులు. ఒకవేళ ఈ బిల్లు పాస్ అవ్వకుండా అపోజిషన్ ఆపితే మాత్రం చరిత్రహీనుల్లా మిగిలిపోతారు.